2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్కి ఒక అరుదైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి యూనిట్. అలా ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే కొత్తగా వచ్చినటువంటి రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ టెక్నాలజీస్లో ఇది ఒక అరుదైనటువంటి వ్యవస్థ కాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ప్లాంట్ ఏర్పాటు అయితే రాబోయేటువంటి రోజుల్లో దేశం మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వస్తుంది అంటారా? ఆంధ్రప్రదేశ్లో నాయుడుపేటలో సెజ్ ఒకటి ఉంది. ఆ సెజ్ అంటే ఇండస్ట్రియల్ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్, ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 1250 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీకి రాబోతుంది. దాని విశేషాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్లాంట్ అని చెప్తున్నారు. దీన్ని ఎక్కడెక్కడ వాడతారు, ఎందుకంటే ముందు అది తెలుసుకుంటే మనకు అసలు ఇది రేరా కాదా అనేది మనం డిసైడ్ చేస్తాము. 1250 కోట్ల రూపాయలతో దీన్ని తయారు చేస్తున్నారు. దీన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి విండ్ టర్బైన్స్లో ఉపయోగిస్తారు. రక్షణ రంగానికి సంబంధించి అలానే ఇండస్ట్రియల్ మోటార్లో రోబోటిక్స్ ఆటోమేషన్, దీనికి సెమీ కండక్టర్స్కి, ఇతర ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్కి ఉపయోగిస్తారు అనమాట. ప్రపంచంలోనే ఇవి ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థలు చాలా రేర్గా ఉన్నాయి. భారతదేశానికి కావాల్సినటువంటి ఈ మ్యాగ్నెట్ని తీసుకురావాలంటే 95% చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. సో అలాంటి ప్లాంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతుంది. ఎన్ఏఎన్ గ్రీన్ మెట్ సంస్థ దీన్ని రూపొందిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక, అసలు ఈ ఎన్ఏఎన్ గ్రీన్ మెట్ సంస్థ ఏంటి ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాము. ఇండస్ట్రియల్ ఏరియా పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇగో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఈ రకంగా ఉంటే ఈ ఏరియాలో నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇక్కడ పెడుతున్నారు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ అని కనిపిస్తుంది. చూడండి, ఏపీఐఏసి నాయుడుపేట ఇండస్ట్రీ ఏరియాలో అంతా, ఈ మేనకూరు ఈ ఏరియాలో అంతా వరుసగా అనేక పరిశ్రమలు వస్తున్నాయి. అటు శ్రీ సిటీకి ఇటు దీనికి కూడా 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఏరియాస్ మొత్తం కూడా ఇంటర్ కనెక్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్గా మారిపోతున్నాయి అన్నమాట. సో నాన్ గ్రీన్ మెట్ సంస్థ ఇప్పుడు బిల్డింగ్ ద ఇండస్ట్రియల్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ అని చెప్పని, ఇది కంప్లీట్గా గ్రీన్ టెక్నాలజీస్ మీద ఆధారపడినటువంటి సంస్థ అనమాట. ఇండియాస్ రోల్ ఇన్ ద గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ విల్ బి డిఫైన్డ్ నాట్ బై వాట్ ఇట్ బైస్ బట్ బై వాట్ ఇట్ బిల్డ్స్. ఇది నాన్ గ్రీన్ మెట్కి సంబంధించి సంస్థ ఫౌండర్, చైర్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నవీన్ అగర్వాల్ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థని ఏర్పాటు చేశారు. దేశంలో గ్రీన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారు చేయడంలో దేశంలో ఒక అరుదైనటువంటి సంస్థ ఇది. సో వీళ్ళు లొకేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నాయుడుపేటని ఎంచుకున్నారు. నాయుడుపేటలో 1250 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. టార్గెట్ కూడా 2028 కల్లా, 2028 మార్చి 31 కల్లా కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టారు. ఫస్ట్ సామర్థ్యం 1200 టన్నుల కెపాసిటీతో, ఏడాదికి 1200 టన్నుల కెపాసిటీతో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు. తర్వాత 10,000 టన్నుల కెపాసిటీకి దాన్ని ఎంక్రీజ్ చేయబోతున్నారు. అంటే 2028 మార్చి 31 కల్లా ఆపరేషన్స్ మొదలు పెడితే బహుశా మరొక 3 ఏళ్లలో దాని విస్తరణ దిశగా అడుగులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక అరుదైనటువంటి, సాంకేతికంగా పూర్తిగా ఆక్సైడ్ టు మ్యాగ్నైట్ అనేటువంటి టెక్నాలజీతో తయారు చేసేది. పైగా దీనిలో జపనీస్ కంపెనీ, ఎవరైతే ఈ మ్యాగ్నెట్ టెక్నాలజీస్ తయారు చేశారో జపనీస్ కంపెనీ ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఆ జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని ఈ ప్లాంట్ పెడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది దేశంలో ఒక అరుదైనటువంటి మ్యాగ్నెట్లు తయారు చేసేటువంటి వ్యవస్థకి కేంద్ర స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నాయుడుపేట చుట్టుపక్కల చాలా వరకు పరిశ్రమలు వస్తున్నాయి. ఈ కొత్త పెట్టుబడి 1250 కోట్ల పెట్టుబడితో నాయుడుపేట స్వరూపం మరింతగా ఇండస్ట్రియల్ మ్యాప్లో మరింతగా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏర్పాటు కాలేదు. మనం తెచ్చుకునేవన్నీ కూడా దిగుమతి చేసుకోవడం, తెచ్చిన తర్వాత అసెంబ్లింగ్ చేసుకోవడం. కానీ ఫస్ట్ టైం ఇక్కడ నాన్ గ్రీన్ మెట్ సంస్థ ప్రొడక్షన్ యాక్టివిటీని మొదలు పెడుతుంది.